మనలో చాలా మంది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కొందామా, మాన్యువల్ టూత్ బ్రష్ కొందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారా? సో అన్ని కండిషన్స్లో ఈ ఎలక్ట్రిక్ బ్రష్ అనేది మనం యూజ్ చేయకూడదు. సో ఓన్లీ కొన్ని కండిషన్స్లో మాత్రమే మనం ఈ ఎలక్ట్రిక్ బ్రష్ అనేది వాడతాం. లైక్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళలో కొంతమంది హైజీన్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతారు. అలాంటి వాళ్ళలో అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, చేయి కానీ కాళ్ళు కానీ సరిగ్గా పనిచేయని వాళ్ళలో అలాగా. అండ్ ఇంకా బ్రేసెస్ పెట్టించుకుంటారు కొంతమంది పిల్లలు కానీ అలాగా. సో వాళ్ళలో హైజీన్ అనేది సరిగ్గా బ్రేసెస్ ఉండటం వల్ల, క్లిప్స్ ఉండటం వలన వాళ్ళకి హైజీన్ అనేది మేనేజ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కూడా ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కన్నా మాన్యువల్ టూత్ బ్రష్ కూడా వాడటం వలన అది మనకి ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తుంది. సో మనకి టైప్ ఆఫ్ బ్రష్ కన్నా బ్రషింగ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన విజయకృష్ణ డెంటల్ హాస్పిటల్లో మీకు ఓరల్ హైజీన్ మీద గైడెన్స్ అనేది అందిస్తాము.